అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మ అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మ అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మ ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మ ఆపద మొక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మొక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ బాసట నీవమ్మ మాకు తోడుగు నీవమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మ మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మ మా దుర్గమ్మ మా అండా నీవమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మ ఆది శక్తివి నీవమ్మ నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతోని నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతో నిన్ను గొలిసినమమ్మ వేప తోరణాలు చలవలు బాజా భజంత్రీలతో జాతర జరిపించుకోవాలందిరా. 1000 లోకాల తల్లివి నీకు లోటేటమ్మా. నువ్వు తలుచుకుంటే ఆ దేవతలే దిగి వచ్చి నీ జాతర జరిపిస్తారమ్మా. ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట.
శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా మోరు తల్లు నీ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు సిల్దులు వేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంట నేను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు మీరు నువ్వేనంట అమ్మా అమ్మోరు కళ్ళు మా అమ్మలగన్న అమ్మ బంగారు కళ్ళు పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ బతుకు మాకు సుడి ఉందాం ప్రతిరోజు ఆఖరి గండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా అమ్మా అమ్మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లు ప్రతి ఆషాఢంలో మన బల్సులం గుడిలో శుక్రవారం రోజున శాకాంబరి అమ్మవారి అలంకారంతో చాలా అంగరంగ వైభవంగా జరుపుతాం మనందరూ చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 2024 అప్పట్లో 2014 నుంచి 19 వరకు మనం ఇది కంటిన్యూస్ గా చేసేవాళ్ళం. కొన్ని సంవత్సరాలు అది మిస్ అయినప్పటికీ మళ్ళీ అమ్మవారు మనకు అవకాశం ఇచ్చినందుకు గాను మరొకసారి మళ్ళీ మనం అంటే ఇదివరకు మనం ఏదైతే చేసామో దాన్ని మళ్ళీ ఇప్పుడు కొనసాగించడానికి మన ఆలయం మనం మొదలు పెట్టినందుకు వారు ముందు అడిగేసినందుకు వారందరికీ కూడా నా సహకారం కూడా నేను అందిస్తానని చెప్పి రానున్న రోజుల్లో నేను కూడా మీ అందరికీ వెనకాల ఉండి గుడి డెవలప్మెంట్ విషయంలో కానీ అలాగే ఏదైనా ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరుగుతుందంటే నాకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి మీ కమిటీ వారందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద ఉండాలని చెప్పి విచ్చేసిన భక్తులందరూ కూడా బాగుండాలి, ఇక్కడ నుండి అన్ని మంచి రోజులు అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాసం సందర్భంగా ఈవేళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన శ్రీరంగ వంజీ అలాగే జగన్నాథరాజు అలా సురేష్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మున్సిపల్ చైర్మన్ గా ఉండగా బొలిశెట్టి శ్రీని గారు చిన్న గుడి ఇది బొలిసలమ్మ గుడి ఉంటే ఆయన మున్సిపల్ చైర్మన్ గా ఉండగా గుడి కట్టాలని జాతర చేయాలని ఆలోచన వచ్చిన వ్యక్తి మళ్ళీ మన ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. అప్పుడు పైడికొండ మాణిక్యాలరావుని దగ్గరికి వెళ్ళి దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఆయనతోటి ఈ బొలిసలమ్మ గుడి కట్టాలని మనం డబ్బులు కొంత కట్టి తర్వాత గవర్నమెంట్ బొలిసలమ్మ ఆశీస్సులు ఇచ్చిన ఇవ్వకపోయినా అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో అందరూ ఉండాలని అలాగే కమిటీ సభ్యులు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈవేళ అన్నదాన కార్యక్రమానికి మన జగన్నాథరాజు గారు పెట్టినందుకు ఆయనకు కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన బొలిశెట్టి రాజేష్ గారికి అలాగే మన సతీష్ గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అలా మెయిన్ గా మా వదిన గారికి కూడా పూర్తిగా బొలిసలమ్మ ఆశీస్సులు ఉండాలని మా కోళ్ళ గారికి అందరికీ వీళ్ళందరూ కూడా పూర్తిగా అమ్మవారి అభివృద్ధి విషయంలో అందరూ కూడా ముందుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఓంకారరూపిణి మనసా స్మరామి శ్రీబలుసులమ్మ శిరసా నమామి ఓంకారరూపిణి మనసా స్మరామి శ్రీబలుసులమ్మ శిరసా నమామి అఖిలాండ జనని ఆత్మనివాసిని ఆనందదాయిని ఆశ్రిత పోషిణి అఖిలాండ జనని ఆత్మనివాసిని ఆనందదాయిని ఆశ్రిత పోషిణి ఆద్యంతరహిత శ్రీబలుసులమ్మ ఆద్యంతరహిత శ్రీబలుసులమ్మ అర్చనలందవే అనుగ్రహింపవే ఓంకారరూపిణి మనసా స్మరామి శ్రీర్దూలవాహిని శంభుని రాణి చైతన్యకారిణి చిన్మయ రూపిణి శార్దూలవాహిని శంభుని రాణి చైతన్యకారిణి చిన్మయ రూపిణి మునిజన వందిత మోక్షప్రదాయిని మునిజన వందిత మోక్షప్రదాయిని జయము కూచవే మా బలుసులమ్మ ఓంకారరూపిణి మనసా స్మరామి శ్రీబలుసులమ్మ శిరసా నమామి ప్రళయాగ్నిలోచని ప్రేమావతారిణి మణిద్వీపవాసిని మంజుల భాషిణి ప్రళయాగ్నిలోచని ప్రేమావతారిణి మణిద్వీపవాసిని మంజుల భాషిణి వేదమాతవౌ ఒక్క నిమిషం
నవ్వట్లేదు నువ్వు ಚೆನ್ನಾಗಿ వచ్చిపోయింది కూరలో పులిహారాన్ని వేసుకున్న తర్వాత వైట్ రైస్ సాంబార్ పెరుగు గేట్ బయట ఉన్నారు చూడండి. టెంట్ మగవారు బయట టెంట్ లోకి వెళ్ళిపోండి. మగవారు బయట టెంట్ లోకి వెళ్ళిపోండి. బొల్సులమ్మ తల్లి ఆషాఢ మాసం సందర్భంగా మన గ్రామ దేవత శ్రీ 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 బొల్సులమ్మ తల్లి అమ్మవారు శాకాంబరి దేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. మరి ఈవేళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అలాగే మరి నీరుల్లి వర్తక సంఘం అంజిబాబు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మరి అన్నదానం కూడా జరుగుతూ ఉంది. మరి భక్తులు కూడా విశేషంగా వేలాది కొద్దీ ఇక్కడికి రావడం, మరి ఈరోజు ఆషాఢ మాస సందర్భంలో చాలా విశేషమైన రోజుగా భావించి ఈవేళ మరి ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులు తెలుగుదేశం పార్టీ, అలాగే జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా, మహిళా సోదరీమణులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి బొలుసులమ్మ ఆశీర్వచనం కోసం ఈవేళ మరి ఎంతమంది భక్తులు మరి ఈ ఆలయానికి విచ్చేయడం, అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, అలాగే మరి ప్రతి ఒక్కరూ కూడా భోజనం చేసి వెళ్ళడం అనేది చాలా మంచి కార్యక్రమంగా మరి మనం అందరం కూడా భావించవలసిన అవసరం ఉంది. మరి మరిన్ని మంచి కార్యక్రమాలు మన కూటమి ప్రభుత్వంలో మరి అమ్మవారికి మరిన్ని విశేష సేవలు అందించే విధంగా, అలాగే ఈ అమ్మవారి ఆలయాన్ని డెవలప్మెంట్ ఎక్కడికో తీసుకెళ్లాలని చెప్పి ఇక్కడున్న మా కూటమికి చెందిన నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. దీనికి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మనకు కావలసిన అన్ని రకాలుగా ఎండోన్మెంట్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారా మనం చేయించుకోవడానికి అన్ని రకాల మనకు అవకాశాలు ఉన్నాయి. మన ప్రభుత్వం ఖచ్చితంగా అన్నిటికీ కట్టుబడి ఉంటుందని చెప్పి ఈవేళ ఇక్కడే అన్నా క్యాంటీన్ కూడా తయారవుతుంది. మరి ఎవరైతే మరి నిరుపేదలు ఉన్నారో వాళ్ళ కోసం ఆ అన్నా క్యాంటీన్ కూడా పనిచేస్తుంది. ఎప్పుడు ఈ ఆలయంలో మరి ప్రతి వారం కూడా మరి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. విశేషంగా ఈవేళ బొలుసులమ్మ గుడి అంటే ఒక ప్రతిష్టాత్మకమైన గుడిలాగా ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే ప్రాచుర్యమైన గుడి కాబట్టి ఈ గుడి డెవలప్మెంట్కి మనం అందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు, మన పాతూరు యూత్కి ఆదర్శంగా నిలిచే వ్యక్తి మన జగన్నాథరాజు గారు ఈ కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. ఆయనకి 10,000 మందికి వేళ అన్నదానం చేస్తున్న ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీర్వచనాలతో పాటు ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనసా వాచా కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు తాడేపల్లిగూడెం పురదేవత అమ్మలగన్నమ్మ, ముగ్గురమ్మల మూడమ్మ, బొలుసులమ్మ తల్లి యొక్క శాకాంబరి అవతారం మా సోదరుడు అంజిబాబు గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చిన భక్తులందరికీ కూడా పాతూరు యూత్ తరఫున జగన్నాథరాజు గారు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయనకి అమ్మవారి దేవాల ఆయుర ఆరోగ్య సిరి సంపదలు ఇవ్వాలని కోరుకుంటూ
శ్రీరంగ అంజిబాబు గారి చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే తాడేపల్లిగూడెంలో ప్రజలందరూ కూడా ఏకముక్తంగా రావడం, ఈ శాకాంబరి అవతారం వల్ల తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పాడి పంటల సిరి సంపదలతో వర్ధిల్లాలని ఆ శాకాంబరి అవతారం చేయడం జరిగింది. భక్తులందరూ కూడా రాబోయే జాతర కార్యక్రమానికి కూడా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ జాతర కార్యక్రమంలో మా వలవల బాబ్జీ గారు ఎటువంటి ఆర్థిక సహకారాలు కావాల్సిన మా తెలుగుదేశం పార్టీ తరఫున ఎటువంటి ఆటంకాలు లేకుండా అమ్మవారి జాతరకి చేయడానికి కృషి చేస్తామని, అలాగే మా కూటమి తరఫున ఈ జాతర ఉత్సవం మా చేతుల మీద జరగడం చాలా ఆనందంగా ఉన్నదని తెలియజేసుకుంటూ జై బలిసలమ్మ, జై జై బలిసలమ్మ. శ్రీ బలిసలమ్మ దేవి నమః. మన తాడేపల్లిగూడు పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ బలిసలమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఈరోజు శుక్రవారం సందర్భంగా, ఆషాఢ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి శాకాంబరి అలంకారంగా నిర్వహించాము. భక్తులు అధిక సంఖ్యలో బాగా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. సో అందరూ భక్తులు కూడా వచ్చి అమ్మవారిని దర్శించి, ఇవాళ ఈవినింగ్ వరకు కూడా ఉంటుందండి, మన అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాం. అఖండ అన్న సమారాధన అనేది ఇక్కడ జరుగుతుందండి. అక్కడ సుమారు మనకి ఇక్కడ 3,000 మంది పైసలకు మన అన్నదానం అనేది ఇక్కడ ఏర్పాటు చేశాము. సో అందరూ కూడా అన్నప్రసాదం స్వీకరించాల్సిందిగా కోరుతున్నామండి. శ్రీమాత్రే నమః. శ్రీ బలుసలమ్మ దేవ్యే నమో నమః. ఈ చరాచర జగత్తుని తన అనుగ్రహ దృష్టితో సర్వకాల సర్వావస్థల యందు కాపాడేటటువంటి తల్లి శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారు. ఆ అమ్మవారి దివ్య దేవస్థానములో ప్రతి సంవత్సరము కూడా ఆషాఢ మాసంలో అత్యద్భుతంగా శాకాంబరి ఉత్సవాలు చేసుకోవడం అనాదిగా వస్తోంది. దానిలో భాగంగా ఈ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం శుక్రవారం షష్ఠీ మహాపుణ్యకాలంలో ఆ అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరింపబడి ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారు దివ్య మంగళ రూప దర్శనాన్ని కల్పిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క అలంకరణకు కానీ ఈ యొక్క ఏర్పాట్లకు కానీ సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఇంతటి ఏర్పాట్లకు కారణమైనటువంటి మన యొక్క తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శ్రీరంగం రామాంజనేయులు గారు, వారి యొక్క మిత్ర బృందం, అలాగే దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు శ్రీ రవిశంకర్ గారు యొక్క ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా అమ్మవారి యొక్క దర్శనానికి ఏర్పాట్లు చేసి ఉన్నాం. అలాగే అఖండమైనటువంటి అన్న సమారాధన కూడా ఈ రోజున చేసి ఉన్నాం. అసలు శాకాంబరీదేవి యొక్క అవతారం యొక్క రహస్యం ఏమిటి అంటే, ఒకానొక కాలంలో అమ్మవారి యొక్క అనుగ్రహంతో అప్పటి కాలంలో ఈ యొక్క మనం రాక్షస పరిపాలన అనేటువంటిది కొంతకాలం సాగింది. రాక్షసుల యొక్క ఆధ్వర్యంలో యజ్ఞయాగాది క్రతువులకి కానీ, అలాగే పాడి పంటల అభివృద్ధికి కానీ నోచుకోనటువంటి రాక్షస పాలన కొన్ని రోజులు ఇక్కడ భూలోకంలో జరిగిందని అనాదిగా చెప్పబడింది. కానీ అప్పుడు మానవులు పడుతున్నటువంటి అనేక కష్టములు, ఈ జగత్తు పడుతున్నటువంటి కష్టములు చూసి ఆ అమ్మ తన యొక్క దేహాన్నే అనేకమైనటువంటి వివిధమైనటువంటి కూరగాయలు, పళ్ళు, ఫలాలు, ఇతరత్ర మానవ మనుగడకు అవసరమైనటువంటి ప్రతిదీ కూడా అమ్మవారి యొక్క ఆభరణంగా ధరించి ఈ భూమండలమంతా తిరిగింది అని చెప్పబడుతోంది. ఆ భూమండలమంతా తిరగడంతో ఆ ఎక్కడైతే తిరిగిందో అదంతా కూడా సస్యశ్యామలమై మరలా మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆ యొక్క అన్నపానీయాలకు కానివ్వండి దేనికి లోటు లేకుండా ఆ అమ్మ అనుగ్రహించి సుఖ సంతోషాలతో అమ్మ ఆశీర్వదించింది అని చెప్పి అనాదిగా వస్తుంది. కావున శాకాంబరీదేవిగా అమ్మవారిని దర్శించుకోవడం వల్ల వచ్చేటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే, మీ ఇంట ఎప్పుడూ కూడా 10 మందికి పెట్టేటటువంటి స్థితిని ప్రసాదించి అమ్మ అనుగ్రహంతో అన్నపానీయాలకు లోటు లేకుండా బ్రతికి ఉన్నంతకాలము కూడా మన ఇంట సమస్త సౌభాగ్యము చేకూరుతుంది అని చెబుతున్న శాస్త్రం. కాబట్టి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మలగన్నమ్మ శాకాంబరీదేవి అవతారిని శ్రీ 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 బలుసలమ్మ అమ్మవారి దర్శనం ప్రత్యక్షంగా అందరికీ కూడా మంగళప్రదమై మనందరము కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క అలంకరణకు కానీ ఈ యొక్క ఏర్పాట్లకు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని
మాసం శుక్రవారం నాడు శాకంబరి అలంకరణ ఆలయ నిర్వాహకులు మా మిత్రులు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో కూరగాయల అలంకరణ మరియు సుమారు 5,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి తాడేపూడెం పట్టణంలో ఉన్నటువంటి దగ్గర సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే శాకంబరి అలంకరణ కానీ అన్నదాన కార్యక్రమంలో సేవ చేసుకున్నటువంటి సభ్యులకి మరియు మా మిత్రుడు అంజిబాబు గారి మిత్ర బృందానికి, అలాగే ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇచ్చేసినటువంటి తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి అయిన శ్రీ వలవల బాబ్జీ గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, అలాగే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి బొలిశెట్టి శ్రీని గారు కుటుంబ సభ్యులైనటువంటి రాజేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు మరియు జనసేన నాయకులు, బీజేపీ కూటమి చెందిన బీజేపీ నాయకులు అందరూ కూడా వచ్చేసి తాడేపూడెం పట్టణంలో అన్ని వర్గాల భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం జరిగినా అమ్మవారి ఆశీస్సులతో మా మిత్రుడు అంజిబాబు గారికి మేము అందరం కూడా ఎప్పుడూ తోడు నీడగా ఉంటాం. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ఆయన స్వార్థం లేకుండా అమ్మవారికి సేవ చేసుకునే విధంగా స్వార్థం చేసే మనిషి, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి. ఆ వ్యక్తికి మా మిత్రులు అటువంటి మిత్రులు మా మిత్రులు అని చెప్పుకోవడం నిజంగా మాకు గర్వకారణం. ఆయనకి అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా ఎప్పుడు కూడా మేము అందరం ఉంటామని, ఆ అమ్మవారికి సేవ చేసుకునే అదృష్టం ఆయనతో పాటు మాకు కూడా వచ్చినందుకు అమ్మవారికి అంజిబాబు గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు అన్నదాన కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినటువంటి అంజిబాబు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై బలసం తల్లి. ఈరోజు బొలిశలమ్మవారి దేవస్థానంలో ఆషాఢ మాసం సందర్భంగా శాకంబరి దేవి అలంకరణ జరిగింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి అబ్బాయి రాజేష్ గారు, అలాగే స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు వీళ్ళందరూ సహకారాలతో అమ్మవారికి అలంకరణ అది జరిపించబడినది. అలాగే ఈ అలంకరణలో వివిధ రకాల కూరగాయలు ఇవన్నీ నీరుల్లో కూరగాయల వర్తక సంఘం, విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం వారి సహకారంతో ఈ అలంకరణ జరిపించడం జరిగింది. అలాగే ఈ రోజున సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించడానికి మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు సహకారాలతో ఈ అన్నదాన కార్యక్రమం జరిపించడం జరిగింది. భక్తులు విశేషంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారు తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. భక్తులందరికీ అమ్మవారు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటున్నాం. జై బొలిశలమ్మ తల్లి. జై బొలిశలమ్మ తల్లి. ఈ ఆషాఢ మాసం మరి బొలిశలమ్మ తల్లికి మన కూరగాయలు అలంకరణ మరి చాలా భారీ ఎత్తున చేయడం జరిగింది. అలాగే ఆలయ నిర్వాహకులు మన శ్రీరంగ అంజిబాబు గారికి, అలాగే దాట్ల జగన్నాథరాజు గారు మరి అన్నదానానికి మరి సుమారు 10,000 మందికి అన్నదానానికి దాతలైన దాట్ల జగన్నాథరాజు గారికి, అలాగే మన అంజి మిత్ర బృందం అందరికీ కూడా సురేష్ గారికి, నీలం సురేష్ గారు, రమణ గారికి అందరికీ కూడా పాత్ర యూత్ అందరికీ కూడా పేరు పేరున మన బొలిశెట్టి శ్రీనివాస్ ఎమ్మెల్యే గారు, అలాగే మన వలవల బాబ్జీ గారు కానీ, అలాగే కూటమి అభ్యర్థులు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సుమారు 10,000 మందికి మరి అన్నదాన కార్యక్రమం చేయటం, మరి వీళ్ళు ఒక వారం 10 రోజుల నుంచి మరి ఈ కార్యక్రమం చేశారంటే మరి అందరూ కూడా ఈ మిత్ర బృందాన్ని అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ ఊరు సుఖసంతోషాలతో ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి, ఊరంతా బాగుండాలని చెప్పి, వ్యాపారాలు కానీ అన్ని రకాల రంగాల్లో కూడా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ బొలిశలమ్మ తల్లి అందరినీ కూడా నిన్నూరేలా సుసంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలతో పాటు మేము కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమం శాకంబరి అలంకరణ. మేము 2019 సంవత్సరం నుంచి 2023 వరకు కూడా మేము చేయలేకపోయాం. ఆ భగవంతుడి ఆశీస్సులతో, ఆ బొలిశలమ్మ తల్లి ఆశీస్సులతో మళ్ళీ ఈ 2024 సంవత్సరంలో ఆషాఢ మాసంలో వచ్చే శాకంబరి అలంకరణ అత్యంత వైభవంగా జరగడానికి ముందుగా మా మిత్రులు శ్రీరంగం అంజిబాబు గారి సహకారం, అలాగే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారైనటువంటి బొలిశెట్టి శ్రీని గారి సహకారం, ఇంత అందంగా రావడానికి కారణమైనటువంటి జయప్రకాష్, అలాగే నీలం సురేష్, బాతురి సభ్యులు, అలాగే శంకర్ ధనబాబు, మీ అందరం కూడా ఈ ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాం. తాడేపల్లిగూడెం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలి. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా శ్రీరంగం అంజిబాబుకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతిసారి కూడా చేసే భాగ్యాన్ని కలగజేయాలని కోరుకుంటూ, అలాగే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు దాట్ల జగన్నాథరాజు గారి అన్నదానం చేయడం జరుగుతుందండి. వారి సహకారంతో ఈరోజు సుమారుగా 10,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ లోటు లేకుండా, ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్నదానం చేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు.
ఇది మా మిత్రుడు చేసేటటువంటి దృఢమైన సంకల్పంతో భక్తితో నిస్వార్థంగా చేసే సేవ ఏదైతే ఉందో ఆ అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. ప్రతి పని కూడా విజయవంతంగా ముగిసి ప్రతి ఒక్క పని కూడా విజయవంతంగా జరగాలని మా అంజబాబుకి మరిన్ని శక్తి సామర్థ్యాలు ఇచ్చి ఈ ఆలయాన్ని అభివృద్ధితో పాటు తన అభివృద్ధిని కూడా కోరుకుంటూ జయ బలుసులం తల్లి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జయ బలుసులం. జై బలుసులం తల్లి. తాడేపల్లిగూడెం పట్టణ వేల్పు శ్రీ బలుసులం వారి వైభవంలో భాగంగా ఈ రోజున ఆషాఢ మాస సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా శాకాంబరి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకుంటాం. శ్రీరంగం రామాన్యాల్ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఎప్పుడు ప్రతి సంవత్సరం శాకాంబరి ఉత్సవం జరుగుతూ ఉన్నది మన ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం ఈ ఆషాఢ మాసం రోజున ఈ శుక్రవారం ఇంత పెద్ద ఎత్తున ఈ నిర్వహణ కార్యక్రమాలు చేపట్టి దిగ్విజయంగా ఈ అలంకరణను పూర్తి చేసి ఈ ఆషాఢ మాసోత్సవాన్ని ఇంత భారీ ఎత్తున నిర్వహించినటువంటి మా మిత్రుడు శ్రీరంగం రామాంజలికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కరూ ఈ రోజున 10,000 మందికి పైగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరిగిందంటే నేను పెట్టుకుంటానని మా మిత్రుడు దాట్ల జగన్నాథరాజు మాకు చేదోడు వాదోడుగా నిలవడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ ఉత్సవానికి కూరగాయలు 8 టన్నులు 10 టన్నుల దాకా ఎప్పుడు కూడా అవుతూ ఉంటుంది. దానికి ఎక్కడా కూడా వెనక సంకోచించకుండా నీరిల్లు కూరగాయల వర్తక సంఘం, అలాగే విఘ్నేశ్వర కూరగాయల వర్తక సంఘం, అలాగే కూరగాయల చిల్లర వర్తకులు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి మాకు ప్రతి సంవత్సరం సహకరించారు. అలాగే ఈ సంవత్సరం కూడా వారికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా నిర్వాహకులు రామాంజలి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఈ కార్యక్రమంలో ఇంత అందం రావడానికి, ఇటువంటి అలంకరణ పూర్తి చేయడానికి దీని వెనకాల ఎంతోమంది కృషి దాగున్నది. మాకు ఎప్పుడు కూడా ఇక్కడ కార్యక్రమానికి అహర్నిశలు శ్రమించేటటువంటి మహిళా సేవకులు, మరి ముఖ్యంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలు, బలుసులమ్మ అమ్మవారి యొక్క మహిళా సేవకులు అందరూ కలిసి నిన్న పొద్దుటి నుంచి నిర్విరామంగా ఈ అలంకరణ చేయడానికి మాకు సహకరించారు. అలాగే మా రామాంజనేయులు మిత్రబృందం అందరూ కూడా పెద్ద ఎత్తున నిద్రాహారాలు మాని నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ అలంకరణ సహకరించారు. అలాగే పట్టణంలో ఉన్న పెద్దలందరూ కూడా మాకు చేదోడు వాదోడుగా నిలిచి ఈ ఉత్సవాలు నిర్వహించడానికి సహకరించారు. అలాగే ఆ బలుసులమ్మ వారి ఆజ్ఞతో మన ప్రీతమ నాయకులు స్థానిక శాసనసభ్యులైనటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వారి అబ్బాయి రాజేష్ గారు ఎప్పుడూ కూడా మా వెన్నంటూ ఉండి ఈ కార్యక్రమాలు విజయవంతం అవడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, అలాగే మా అందరికీ కూడా తోడుడు వాదోడుగా ఉండేటువంటి బొలిశెట్టి శ్రీనాన్నయ్య గారికి, అలాగే కూటమి నాయకులైనటువంటి ఒలవల బాబ్జీ గారికి, తాతాజీ గారికి, అలాగే అందరి రాజకీయ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇక్కడ ఆలయం వద్ద ఏ కార్యక్రమం జరిగినా కానీ మాకు ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఈ ఆలయ వైభవాన్ని దశ దిశలా చాటే విధంగా సహకరించినటువంటి మా మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఆషాఢ మాసం సందర్భంగా శుక్రవారం రోజు శాకాంబరి అలంకరణ శ్రీ మాన్యశ్రీ మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో శ్రీరంగ అంజబాబు గారి నిర్వహణలో అత్యంత వైభవంగా ఈరోజు శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తులు కూడా జనసందోహంగా 6,000 మంది భక్తులు ఈరోజు ఈ యొక్క అలంకారాన్ని దర్శించి అఖండాన్న సన్నామారాధనలో పాల్గొని అందరూ కూడా భోజనం చేసి వెళ్ళడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు కృపా కటాక్షాలు కలగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అమ్మలగన్న అమ్మ బంగారు తల్లు, ఆదిశక్తివి నువ్వేనంట, అమరశక్తివి నువ్వేనంట, దుష్ట
శక్తులను పతనం చేసే పరాశక్తివి నువ్వేనంట అమ్మా మోరు తల్లు నీ కళ్ళల్లో సూర్యుడు చంద్రుడు నిత్యం ఎలుగుతూ ఉంటారంట యాదాలన్నీ నీ నాలుకపై ఎప్పుడు చిల్దులు వేస్తాయంట నింగి నీకు గొడుగంట నేల నీకు పీఠమంట నేను నమ్మిన వాళ్ళ నోముల పంటకున్నారు మీరు నువ్వేనంట అమ్మా అమ్మోరు కళ్ళు మా అమ్మలగన్న అమ్మ బంగారు కళ్ళు పడగలు ఎత్తిన పాముల మధ్య పాలకు ఏడ్చే పాపలమమ్మ చిత్తుల మారి నక్కల మధ్య చిక్కే దోసని దీనులవమ్మ బతుకు మాకు సుడి ఉంటాం ప్రతిరోజు ఆకలి గండం గాలివానలో రెపరెపలాడే దీపాలను నువ్వు కాపాడమ్మా అమ్మా అమ్మోరు తల్లు మా అమ్మలగన్న అమ్మా బంగారు తల్లు అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ పెదవాడ దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా బెజవాడ దుర్గమ్మ అమ్మలగన్న అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా పిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపద మక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా అండపిండ బ్రహ్మాండమునందు అంతట నిలవయి ఉన్నావమ్మా ఆపద మక్కులు తీర్చేటి తల్లి ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆశ్రిత వరదిని నీవేనమ్మా ఆపద మక్కులు తీర్చేటి తల్లి పూజలు నీకమ్మా అమ్మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భక్త కోటి వరదాయినివమ్మ బ్రహ్మాండ మేలేటి దేవతవమ్మ భక్తుల బ్రోచెటి బంగారు తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి భౌవయ హరణివి నీవమ్మ తల్లి బాధలు కడతెచ్చే మా కల్పవల్లివి అమ్మ దుర్గమ్మ బాసట నీవమ్మ మాకు తోడువు నీవమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఆది శక్తివి నీవమ్మా
కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మా బెజవాడ కొండల్లో వెలసినవమ్మ భక్తుల గుండెల్లో నిలిసినవమ్మ మా భారమంతయు నీదేనమ్మ గ్రహబాధలన్నీ తప్పించవమ్మా మా గ్రహ బాధలు తీర్చేటి తల్లి వేగమే రావమ్మా మా దుర్గమ్మ మా అందా నీవమ్మా అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఈ శక్తివి నీవమ్మా నిరతము శరణము వేడినమమ్మ నిష్టతోని నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నిన్నే మేము నమ్మినమమ్మ నిరతము శరణము వేడినమమ్మ నిష్టతో నిన్ను గొలిసినమమ్మ నీదు మాలలే వేసినమమ్మ నిత్యము నీ భక్తి భావములోన తరించినామమ్మ మా దుర్గమ్మ మా కనక దుర్గమ్మ అమ్మలగన్నా అమ్మవు నీవే అమ్మా దుర్గమ్మ శక్తివి నీవమ్మా ఈ శక్తివి నీవమ్మా అఖిలాండేశ్వరి చాముండేశ్వరి అమ్మవు నీవమ్మ మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అఖిలాండేశ్వరి చాముండేశ్వరి తల్లివి నీవమ్మా అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మా దుర్గమ్మ బెజవాడ దుర్గమ్మ అమ్మా భవానీ నిలయం అందమైనది క్షేత్రము అమ్మా భవానీ నిలయం భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం భువిలోన స్వర్గధామం ఆ దుర్గామాత నిలయం ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తులకెల్లా ఇదియే పెన్నిది కృష్ణవేణి తీరాన వెలసిన సిరిగల్ల మన కనక దుర్గయే నమ్మిన భక్తుల కండగా ఉన్న అందాల మన దుర్గమాతయే మన దుర్గమాతయే మహిషాసురుణ్ణి హతమార్చి మనుషులను కాపాడుతున్నదే ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత మొక్కిన వారి కంట తల్లి మోక్షాలు ఇచ్చునంట ఇది ఆదిశక్తి దుర్గమ్మ శిఖరము ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం విజయవాడ దుర్గమ్మ